2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అండ్ అలాగే ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం కలిగించే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము, అసలు వక్రము అనేటువంటిది ఏమిటి అంటే జనరల్లీ వక్రము అనేటువంటిది రివర్స్ మోషన్ అని వెనక్కి వెళ్తూ దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ, సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి ట్రావెల్ చేయడం లాంటివి ఎక్కడ కూడా కనబడవండి. అయితే దీని యొక్క అర్థం ఏంటంటే ఇది ఒక భ్రాంతి. దీని యొక్క అర్థం ఏంటి అంటే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం ఫాస్ట్ మూవింగ్ అంటే వాటిలో చేంజెస్ కలిగినప్పుడు వాటి ప్రయాణంలో మనకి వక్రము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల్లో భిన్నమైనటువంటి మార్పులు మానవుల మీద, జీవరాశుల మీద ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్లీ మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున ఆల్రెడీ శని ట్రాన్సిట్ అనేటువంటి జరిగిందండి. కుంభరాశిలో సంచారం చేసేటువంటి శని మీనరాశిలోకి వెళ్ళడం జరిగింది. మీనరాశిలో జనరల్లీ శని అనేటువంటి ఆయన మందగమనుడు, అంటే చాలా స్లోగా వెళ్తుంటారనమాట. శని మీ జాతకంలో కావచ్చు, నా జాతకంలో కావచ్చు, ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా స్లోగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వక్రము రెట్రోగ్రేషన్ అనేటువంటి జరుగుతుందో ఫాస్ట్గా ఆపోజిట్ అనమాట అండి. ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ అనమాట. ఉదాహరణకి అష్టమ శని అనేటువంటి తీసుకున్నారనుకోండి, అష్టమంలో ఉండేటువంటి శని లాసెస్ని ఇస్తారు, మానసిక ఒత్తిడిని ఇస్తారు, తర్వాత ఫైనాన్షియల్ లాస్ని ఇస్తూ ఉంటారు, అన్నింటిని కూడా వాహన ప్రమాదాలు ఇస్తూ ఉంటారు. అది స్లోగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి మనం చెప్పలేం, చార్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది. అదే రేట్రోగ్రేడ్ అయినప్పుడు అంటే వక్రించినప్పుడు జాతకంలో ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. విత్ ఇన్ డేస్లో యాక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటిది ఈ యొక్క వక్రం అండి. సో ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి మీనరాశిలో ఈ యొక్క శని అనేటువంటి ఆయన వక్రించి జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు వక్రించారండి. అంటే సుమారుగా 4.5 మాసాల పాటు 140 రోజుల పాటు వక్రించడము. దీనివల్ల ప్రతి రాశి మీద భిన్నమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. కొందరికి శుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి అశుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి క్లిష్టకాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శని అనేటువంటి ఏ ప్లానెట్కైనా దృష్టి అనేటువంటిది ఉంటుందండి. ఆస్పెక్ట్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు శనికి మనం మాట్లాడుకుంటే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 3, 7, 10 అనేటువంటిది. అంటే శని మీనరాశిలో ఉన్నారు, ఆయన నుంచి థర్డ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది, వృషభ రాశి అవుతుంది. 7th ఆస్పెక్ట్ కన్యారాశి, 10th ఆస్పెక్ట్ ధనస్సు రాశి. ఈ 3 రాశులు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఎవరి యొక్క జన్మరాశి బట్టి ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి భిన్నంగా చాలా మారుతూ ఉంటాయండి. ప్రధానంగా శని పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా వక్రించి వెనక్కి వెళ్తూ కుంభరాశిలో కనుక శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పచ్చు. అంటే చాలామందికి ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి కూడా అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా శని తన యొక్క హానికరమైన శని బాధల్ని తగ్గించి కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించేటువంటి యోగం కొంతమందికి ఉంటే, మరికొంతమందికి లేనటువంటి దోషం కూడా ఈ 4 మాసాలు వచ్చేటువంటి ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి. సో ఎవరెవరికి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం డీప్గా ఇప్పుడు మాట్లాడదామమ్మా. శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి, నిబద్ధతకి, అంటే మనం వాడుకలో చాలామంది శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. కానీ అలా కాదండి. శని అనేటువంటి ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, తర్వాత ఈ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్, కష్టము, ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ, ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా శని ఇస్తారండి. శని కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎవరి సహాయం కూడా అవసరం లేదు, అడవిలో పెట్టినా ఎదగగలగడు. ఆ స్థానం బట్టి కొంతమంది అడవిలో వదిలేసినా అడవిలో ఉండేటువంటి పొల మొక్కల్ని తీసి బిజినెస్ చేసి కోటీశ్వరులు అవుతారు. అంటే ఆ తెలివితేటలు ఉంటాయి. అడవి అనేటువంటిది తెలియని అంధకారంతో సమానం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో. అలా ఏంటి అంటే శని అనేటువంటి ఆయన అంత స్ట్రాంగ్ అండి, వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. శని అనేటువంటి ఆయన మనం సృష్టిలో మనం గమనిస్తే ఆయిల్ అండ్ పెట్రోలియం, పెద్ద పెద్ద కంపెనీస్, రిలయన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శని యొక్క ప్రభావితం మీద నడుస్తూ ఉంటాయి. శని అనేటువంటి ఆయన ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక దిగ్గజాలు ఎదగాలని, ఛాంపియన్స్ కింద ఎదగాలన్నా, గేమ్స్లో బాగా రాణించాలన్నా శని. అంటే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క హ్యూజ్ సక్సెస్ కనబడుతూ ఉంటుందండి ఒక్కొక్క డొమైన్లో. అలా శని అనేటువంటి ఆయన చాలా హ్యూజ్ అనమాట, చాలా పెద్దది. ఆయన యొక్క డొమైన్ కావచ్చు, ఆయన సామ్రాజ్యం కావచ్చు, చాలా పెద్దది. అలాంటి ఆయన బాగున్నప్పుడు ఎలా ఉంటాయి, బాలేనప్పుడు ఎలా ఉంటాయి. బాగున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, బాలేనప్పుడు బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, చికాకులు, కష్టాలు, క్రైమ్స్, దొంగతనాలు ఇలాంటివన్నీ ఇస్తుంటారు.
సో ఎవ్రీ పర్సనల్ చార్ట్, సింగిల్ పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా శని అనేటువంటి ఆయన బాగుండాలి. అందుకే మనం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళందరినీ ఆరాధన చేసిన ఎవరినైనా ఆరాధన చేసినా శని బాధలు తగ్గుతూ ఉంటాయి. సో శని మనకి ఫేవరబుల్గా మారుతూ ఉంటారు. మరి మీరు అన్నట్టుగానే పుష్యమి నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించే ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఈ 4 నెలలు వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు మాగారు? సో పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రానికి శ్రీగారు మేజర్గా ఇప్పుడు ప్రజెంట్ 9వ స్థానంలో శని వక్రించడము అనేటువంటిది జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో మార్చి 30వ తారీఖు తర్వాత వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది వదిలేసి శని 9వ స్థానంలోకి వెళ్ళడం వల్ల శని అనేటువంటి ప్లేస్మెంట్ బాగుండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి ఇలాంటివన్నీ కూడా కాస్త చూశారు. ఇప్పుడు మళ్ళా శని వక్రించడము అనేటువంటిది జరగడం మూలాన అష్టమ శని అనేటువంటిది మళ్ళీ ప్రభావితం అవుతుంది, మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సో 100% ఈ 4 మంత్స్లో పుష్యమి నక్షత్ర జాతకులు వాహన ప్రమాదముల విషయంలో కావచ్చు, లేకపోతే సడన్ చేంజెస్ అండి, కెరీర్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఆర్ ఎనీథింగ్, దేంట్లోనైనా ఏ ఆస్పెక్ట్లోనైనా, ఫైనాన్షియల్ ఇష్యూస్లోనైనా సడన్ చేంజెస్ అనేటువంటివి, ఆకస్మిక ధన లాభము సడన్గా రావచ్చు, సడన్గా పోవచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ గాయాలు పాలయ్యేటువంటి అవకాశాలు, ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడతాయండి. సో ఈ 4 మంత్స్ కూడా హెల్త్ అనేటువంటిది, వెల్త్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈవెన్ మీ థాట్స్ కూడా ఇన్స్టెంట్గా నిర్ణయాలు ఏది తీసుకోవద్దు, కృంగిపోవద్దు, ఎక్కడా కూడా బాధపడాల్సిన పని లేదు. 100% ఈ 4 మంత్స్ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఏవేవండి ఇప్పుడు జరిగే ఈ శని వక్రించే 4 నవంబర్ 27వ తారీఖు వరకు అండి. అయితే శని అనేటువంటి ఆస్పెక్ట్ 3వ స్థానమైన వృషభం మీద ఉండడం, అది 11వ స్థానం అవడం వల్ల కానీ ఇక్కడ కొంతవరకు లాభం కలిగించే అవకాశాలు, పరిస్థితులు కూడా చాలా ఉన్నాయండి. సో ఆ సందర్భంలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ పుష్యమి నక్షత్ర జాతకులకి వీళ్ళు పనిచేసేటువంటి తీరు వల్ల, వీళ్ళు పడేటువంటి కష్టం వల్ల వీళ్ళ స్కిల్కి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, 100% లభిస్తుందండి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, పై వాళ్ళ దగ్గర నుంచి గొప్ప ప్రశంసలు, మన్ననలు, యొక్క గుర్తింపు ఇవన్నీ రావడం, సో మంచి అప్లాస్ అనేటువంటిది వీళ్ళకు ఉండడం, ఎంకరేజ్మెంట్ బాగుండడం, అనుకున్నవన్నీ కూడా జరగడం, ఇవన్నీ బాగుంటాయి. అయితే డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటిది కనబడుతోంది శ్రీగారు. ఆ విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్య వీళ్ళకి 3వ స్థానం అవుతుంది. ఇండిపెండెంట్గా ఎవరు ఎదగాలనుకున్నా, మీకు జాబ్ లేదనేటువంటి బాధతో ఎవరున్నా 100% మీ లైఫ్లో గ్రోత్ అనేటువంటిది 4 మంత్స్లో కనబడుతుంది. కానీ గురుబలము అనేటువంటిది జాతకంలో లేదు. గురుబలం మాత్రం 100% పెరగాలి శ్రీగారు. ఇక్కడ చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అండి, గురుబలము అనేటువంటిది జాతకంలో ఉంటే అప్పుడు తీసుకునే నిర్ణయాలు, గురుబలం లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అంటే వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో గురుబలం అనేటువంటిది పెరగడానికి శివ ఆరాధన ఎక్కువగా చేయండి, గోసేవ ఎక్కువగా చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో ఇక్కడ 10th ఆస్పెక్ట్ అనేటువంటి ధనస్సు అనేటువంటిది 6th హౌస్ అవ్వడము, అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తగ్గడం కావచ్చు, శత్రు బాధలు అనేటువంటివి తగ్గడం కావచ్చు, అప్పుల నుంచి బయటికి రావడం కావచ్చు, అప్పుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడడం కావచ్చు, ఇవన్నీ కూడా శని ఇక్కడ కాపాడతారండి. అండ్ ఇంకొక విషయం, పుష్యమి నక్షత్రం వాళ్ళకి మీకు ఆహార అలవాట్ల విషయంలో కానీ, మీ జీవన విధానంలో కానీ మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి, మీ తప్పులు సరిదిద్దుకోవడానికి, కొత్తగా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి, స్కిల్ డెవలప్ చేసుకోవడానికి శని వక్రించి మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఇది ప్రకృతి మీకు ఇచ్చేటువంటి ఒక సైన్. సో ఈ టైంలో మీరు కష్టపడాలి, క్రమశిక్షణ, డెడికేషన్ అనేటువంటివి ఇంకా పెంచుకోవాలి. సో ఆ పర్సిస్టెన్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటే కనుక శని అనేటువంటి ఆయన గొప్ప విజయాన్ని చూపిస్తూ ఉంటాడు. నవంబర్ 27 లోపు గొప్ప విజయాన్నే చూస్తారు. సో ఇక్కడ మేజర్గా మీ పర్సనల్ చార్ట్లో శని అనేటువంటి ప్లానెట్ని చెక్ చేసుకోండి. ఎవరైనా సరే శని అనేటువంటి ప్లానెట్ కనుక మీ జాతకంలో బాగున్నారంటే దిగ్గజాలుగా ఎదుగుతారు. ఎవరి సహాయం అవసరం లేదు, ఎవరి సహకారము అవసరం లేదు, మీరే ఎదుగుతారు. సో ఇక్కడ గోచారము అనేటువంటిది కాస్త మిశ్రమంగా యావరేజ్గా ఉంది కాబట్టి మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉంది అంటే నో ప్రాబ్లం, ఈజీగా ఏ ప్రాబ్లం అయినా ఓవర్కమ్ అయిపోతుంది. లేదు అనుకుంటే శనికి సంబంధించిన శాంతి పరిహారములు ఖచ్చితంగా ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఏంటి అంటే శనికి ప్రతి శనివారము అభిషేకం చేయించడం, తర్వాత నువ్వులు దానంగా ఇవ్వడం, సుదర్శన యాగము అనేటువంటిది చేయడం, ఇలాంటి పూజలు అనేటువంటివి కలియుగంలో మన కర్మని ప్రాయశ్చిత్తాన్ని చేస్తూ, శని ఎవరండి? కర్మకారకుడు. కర్మకి
అంటే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని ఈయన అనుభవిస్తూ ఉంటారు. ఈయన ఇన్ఛార్జ్ అనమాట. ఈయన మనం తిట్టుకుంటాం కానీ ఈయనకి సంబంధం లేదు. ఈయన ఇన్ఛార్జ్ అంతే అండి. మన కర్మ దోషాన్ని తగ్గిస్తూ ఉంటారు. ఆ కర్మ ప్రాయశ్చిత్తం అవడానికి మనం కలియుగంలో ఈ పూజల ద్వారా ప్రతిదాన్ని కార్మిక్ బ్లాకేజెస్ని క్లీన్ చేసుకోవచ్చు. అది చేసుకుని శని ఇచ్చేటువంటి శని శత్రు బాధల్ని కానీ లేకపోతే ఈ యొక్క హాని కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇది పోయిన తర్వాత ఈ లోపలనే మీకు అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నా లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిహారం చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. శని అనేటువంటి ప్లానెటే కాదండి, ఎవ్రీ ప్లానెట్ ఆయనకి ఉండేటువంటి డొమైన్ ఆయనకు ఉంటుంది. అంటే ప్రతి గ్రహం, ఒక్క గ్రహం జీవితంలో చాలా బాగుంటే చాలండి. ఆ వ్యక్తి దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ఆ గ్రహ కారకత్వాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే, చాలామంది సిరిగారు ఏ బిజినెస్ పెట్టాలో తెలియక రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి, పార్ట్నర్షిప్లో వెళ్ళాలో తెలియక, వెళ్ళకూడదో తెలియక ఏదో ఒక విధంగా తొందరపాటులో నిర్ణయం తీసుకుని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ ఇది ఎందుకు జరుగుతుందంటే సరైనటువంటి గైడెన్స్ లేక ఒకటి జరుగుతుంది. ఆ టైంలో కర్మ అనేటువంటిది ఆలోచించనివ్వదు, ఆలోచన పుట్టనివ్వదు. సో ఇలాంటివి జరగడం వల్ల ఈ వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలకు అది కారణం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ ఇండివిజువల్ చార్ట్ అండి, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏ గ్రహం అయినా సరే, అంటే మీ జీవితంలో మీ కోరిక ఏదున్నా, కొంతమందికి ఏదైనా సాధించాలని కోరిక ఉంటుంది, కొంతమంది కష్టం నాకు పోతే చాలు అనేటువంటి కోరిక ఉంటుంది. అది ఏదైనా సరే దానికి సంబంధించి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి భగవంతుని అనేటువంటిది, మీకు ఏమైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.